హలో, నా పేరు మేఘన. నేను అండమాన్ దీవుల నుంచి మాట్లాడుతున్నానండి. ఈ మధ్యకాలంలో మనందరికీ హైపర్ టెన్షన్ కానీ బీపీ ఎక్కువగా ఉంటుంది కదా. దాని గురించి ఇవాళ ఆరోగ్య సూత్రాల్లో మనం తెలుసుకుందాం. దాన్ని ఏ విధంగా మనము అదుపులో ఉంచుకోవాలనేది 3 అంశాల ద్వారా మనం తెలుసుకుందాం. మొదటి అంశము ప్రార్థన ద్వారా ఆందోళనను జయించటం. అయితే మనం ఫిలిప్పీలు 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాల్లో చూసినట్లయితే, దేని గురించి మనం చింతించకూడదు కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవుని మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయడం ద్వారా మన మనసులో ఉన్న వేదనను ఆందోళన తీసివేసి దేవుడు గుండె వేగాన్ని మనం తగ్గించి దేవుడు మనకి ప్రశాంతతను ఇస్తాడు. అలాగే రెండవ అంశము విశ్రాంతి దినాన్ని పాటించాలి. విశ్రాంతి దినాన్ని పాటించడం వల్ల మనకేంటి లాభం అని అనుకుంటాం కదా, కానీ దేవుడు చెప్తున్నారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల్లో 6 దినాలు మనం కష్టపడి పనిచేసింది, 7వ దినము యెహోవా పరిశుద్ధపరిచిన విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు మనము విశ్రాంతి తీసుకున్నట్లయితే, అంటే వారంలో ఒక రోజు మనం విశ్రాంతి తీసుకున్నట్లయితే మన శరీరానికి, మన మనసుకి, మన మెదడుకి కూడా ప్రశాంతత లభిస్తుంది. తద్వారా మన బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే 3వ అంశము కోపం, పగను విడిచిపెట్టడం. కోపం మనకి సహజంగా అందరిలో వస్తూ ఉంటుంది. అయితే సామెతలు 14వ అధ్యాయము 30 వచనం ఏం చెప్తుంది అని అంటే, సంతోష హృదయము శరీరానికి ఆరోగ్యాన్ని. అలాగే ఎఫెసీలు 4వ అధ్యాయము 26వ వచనంలో మనం కోపాన్ని సూర్యుడు అస్తమించేలోపు మానివేసినట్లయితే అప్పుడు అది ఏమవుతుంది అని అంటే, మన హృదయంలో ఎటువంటి పగ కానీ కోపం కానీ మన హృదయంలో ఉండదు కాబట్టి అది బీపీ పెరగడానికి ఒక కంట్రోల్ అవ్వడానికి సహాయం చేస్తుంది. అలాగే ఇంతే కాకుండా దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కొరకు పళ్ళను, కూరగాయలను, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోమని చెప్పారు. అలాగా చేయటం వల్ల కూడా మన బీపీ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా ప్రార్థన, బైబిల్ని ధ్యానించడం ద్వారా ప్రశాంతత మన హృదయానికి లభిస్తుంది కాబట్టి తద్వారా బీపీ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా శరీరాన్ని దేవుడి ఆలయంగా మనం భావించి కానీ, మన ఆలోచనలు కానీ మనము దేని గురించి ఎక్కువగా చింతించకుండా ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మన హృదయానికి మంచి ప్రశాంతతని ఇస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చిన్న చిన్న చిట్కాలను పాటించి దేవుని నామానికి మహిమ కలుగుతుంది.